అసాధ్యం గాని నీకు అసాధ్యమా? నీకు అసాధ్యమా? నీకు సమస్తము సాధ్యమే. ఆ అడ్డుగా ఉన్న ఆ మంచును తొలగించి మాకు దారి చూపించు. నువ్వు చెప్పిన సమయాన్ని అక్కడికి వెళ్తాను. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఆయన మొదలు పెట్టబోయాడు. అక్కర్లేదన్నాడు. ఆయన ప్రార్థన చేయబోయాడు. మళ్ళీ ఎవరు? నాయకుడు. అక్కర్లేదు. అదే సార్ మీరు చేశారు, నేను చేయొద్దా? నా ప్రార్థన వినబడిందన్న నిశ్చయత నాకుంది, నువ్వు పోయి చూడు అన్నాడు. నీకు దారి దొరికింది పోవాయా, నేను చెబుతున్నాగా, నువ్వు పోయి చూశాడు. ఏందయ్యా నువ్వు అని. అప్పుడు చెప్పాడు ఆయన, 50 సంవత్సరాలకు పైనుండి 50 సంవత్సరాలకు పై చిలుకు నేను ఆయనతో నడుస్తున్నాను. గత 59 సంవత్సరాలు అనుకుంటాను. 59 ఏళ్ళ 57 ఏళ్ళు అంటాడు. గత 59 సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నాను. ఆయన ఏందో నాకు తెలుసు, నువ్వు పోవాయా. అసలు ఎంత చూడు, కనీసం అవతల ప్రార్థన కూడా చేయనీలే. నేను చేసినప్పుడు ఏకీభవించావుగా? ఏకీభవించాను. నేను కూడా చేస్తా, అవసరం లేదు, నేను ప్రార్థన చేశా కదా, విన్నాడు. నాకు ఆ నిశ్చయిత ఉంది, నువ్వు వెళ్ళి చూడు. ఏంటి సార్? అరే 59 సంవత్సరాలుగా ఆయన ఏందో నాకు తెలిసిపోవాయా. ఆయన ఎరుగుదుటయ్యా. ఆయన చెప్పాడు, నీకేది అడ్డు ఉండదు, నేను తీస్తాను, నువ్వు వెళ్ళు, ముందుకు సాగిపోమన్నాడు. నాకు భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోయి చూస్తే ఆ మంచంతా విడిపోయి దారి నీట్గా కనపడుతుంది సముద్రం మీద. రియల్ గా జరిగిన ఘట్టం, అది రాయబడింది. కేవలం విశ్వాసం మీద ఆధారపడి దాదాపు 2,000 మంది పిల్లలకి ఆయన అనాథ పిల్లల్ని ఆదరించాడు. కేవలం విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడి 2,000 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని చేర్చుకొని పోషించాడండి. చిన్న ఫ్యామిలీకి ఫుడ్ ఎట్ట చేయాలా అని జుట్టు బీక్కుంటారు. 2,000 మంది పిల్లలకి ఎట్ట పోషించాడు ఒక్కసారి ఊహించండి. 2,000 మందిని రోజుకు 3 పూట్ల పెట్టాలి. కాయ నిద్ర అవుతుందా? నిజాలే, పైకి లేచి నిలబడి. విశ్వాసం, దేవునితో నడిచిన విశ్వాసం, దేవుని స్వరం విన్న విశ్వాసం, దేవుని వెంబడించిన పాత్రల విశ్వాసం. అది అట్లుంటుంది విశ్వాస బలం. కృంగిపోరు, కుమిలిపోరు, దిగజారిపోరు, నీరు కారిపోరు. లేండి కలత చెందరు, విస్మయం అందరు. ఎందుకు? ఫరో రథాలు తరుముతున్నాయి. ఇశ్రాయేలీలు వచ్చి పడ్డారు. మోషే అదిగో ఫరో మళ్ళీ వస్తున్నాడు. పారిపోవడానికి కూడా దిక్కులేదు, ఎర్ర సముద్రం ఉంది. అమ్మో, ఇప్పుడేంటి పరిస్థితి? ఐగుప్తులో సస్తే పూడ్చిపెట్టడానికి స్థలం చాలదని సముద్రం ఒడ్డుకు తెచ్చావా? మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు?